కనిపిస్తుందమ్మా? హలో కనిపిస్తుంది. హలో కనిపిస్తుంది సార్. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ చాప్టర్. మనకి ఇక్కడ నుంచి ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్, అంటే ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఓకే, ప్రాస్పెక్టస్ చాప్టర్. ఓకే, సో ప్రాస్పెక్టస్ చాప్టర్ లో పాయింట్ ఏంటంటే మనకు సిలబస్ లో చాలా తక్కువ కవర్ చేశారమ్మా. సిలబస్ లో సెన్స్ కంపెనీస్ యాక్ట్ 2013 చాలా తక్కువ ప్రొవిజన్స్ ఉన్నాయి. వెరీ వెరీ బేసిక్ ప్రొవిజన్స్ మాత్రమే ఉన్నాయి. యాక్చువల్ గా ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి, పబ్లిక్ నుంచి మనీ రేస్ చేయాలంటే సెబీలో ఐసిడిఆర్ అని ఉంటుంది, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అని. సెబీ ఐసిడిఆర్, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది. అది ఫాలో అవ్వాలి, అది చాలా డీటెయిల్ గా ఉంటుంది. కాబట్టి ఒక్కటి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ లో మనం ఓన్లీ బేసిక్స్ చదువుకుంటున్నాము ప్రాస్పెక్టస్ గురించి. దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్కడ జాబ్కి వెళ్ళి ఏం పని చేయలేము. మీకు గుర్తుపెట్టి చెప్తున్నాను అంతే. టైం ఉన్నప్పుడు చదువుకుంటుండండి. ఏదైనా ఈ స్టాక్ మార్కెట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ టైప్ వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి సెబీ ఐసిడిఆర్ చదువుకోవాలి. ఇందులో ఉన్నది చాలా తక్కువగా ఉంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఏమి ఇస్తున్నారంటే ఇంట్రడక్షన్, ఏ కంపెనీకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి, షేర్స్ ఇష్యూ చేయడానికి ఏ కంపెనీకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి. సో పబ్లిక్ కంపెనీకి అయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. పబ్లిక్ కంపెనీకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీకి అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సారీ, 3 ఆప్షన్స్ ఉన్నాయి. పబ్లిక్ కంపెనీకి 4 ఆప్షన్స్, ప్రైవేట్ కంపెనీకి అయితే 3 ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఏంటది చూపిస్తాను. Was given in the study matter itself. A presentation in study matter will be why I should as my own. రైట్, సో ఇక్కడ చూడండి ఏ కంపెనీ షేర్స్ ఎలా ఇష్యూ చేయొచ్చు అన్నది. పబ్లిక్ కంపెనీ అయితే ఎలా ఇష్యూ చేయొచ్చు, ప్రైవేట్ కంపెనీ అయితే ఎలా ఇష్యూ చేయొచ్చు అనేది. Public company, how a public company can issue shares, or how a private company can issue shares. Okay, public company, private company. So public company, public issue. So public company, public ki issue చేయొచ్చు. So public company and private company. So public company public issue use చేయొచ్చా? The answer is yes. Public company కి public issue use చేస్తారు, permitted. ఓకే, permitted. సో permitted అయితే మరి ఎలా వాడుకోవాలి? పబ్లిక్ కంపెనీ పబ్లిక్ కి షేర్స్ ఇవ్వచ్చా? ఎస్.
So public company, private company, public company, private company, public issue, private placement, rights issue, bonus issue. Okay, so public company ki permitted అయితే ఎలా, how? Okay, okay, so public company public కి షేర్స్ ఇష్యూ చేయొచ్చా అంటే ద ఆన్సర్ ఇస్ yes. పబ్లిక్ కంపెనీ పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేయొచ్చు, పర్మిటెడ్ ఎలా, త్రూ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ టు బి ఇష్యూడ్. సో పబ్లిక్ కంపెనీ పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేయాలంటే ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేయాలి. ప్రాస్పెక్టస్ టు బి ఇష్యూడ్. అండ్ ఇక్కడ 2 పాయింట్స్, పబ్లిక్ కంపెనీ పబ్లిక్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయొచ్చు అంటే 2 పాయింట్స్ ఇష్యూ చేయొచ్చు. కండిషన్ ఏంటంటే ఒకటి ప్రాస్పెక్టస్ టు బి ఇష్యూడ్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సెబీ ఐసిడిఆర్ టు బి కంప్లైడ్ విత్. సో సెబీ ఐసిడిఆర్ ఫాలో అవ్వాలి. ఐసిడిఆర్ అంటే ఏంటమ్మా, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. అవి ఫాలో అవుతే ఇవ్వచ్చు. ఓకే, ప్రాస్పెక్టస్ పబ్లిక్ కంపెనీ పబ్లిక్ కి షేర్స్ ఇష్యూ చేయొచ్చమ్మా. ఎలా ఇష్యూ చేయొచ్చు, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తే ఇష్యూ చేయొచ్చు. ఓకే, ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేయాలి, తర్వాత సెబీ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, దెన్ ఇట్ ఈస్ పర్మిటెడ్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్. సో పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ ప్లేస్మెంట్ యూజ్ చేయొచ్చు. పబ్లిక్ కంపెనీ 4 లో దేన్నైనా యూజ్ చేయొచ్చు. అయితే ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏది ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవ్వాలి, సెక్షన్ 42 టు బి కంప్లైంట్. సో సెక్షన్ 42 కంప్లై అవ్వాల్సి వస్తుంది ప్రైవేట్ కంపెనీ అయితే. రైట్స్ ఇష్యూ అవుతే ఇవ్వచ్చా, రైట్స్ ఇష్యూ ఇవ్వచ్చు. అయితే ఏంటి, సెక్షన్ 62 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, అండ్ సెబీ రెగ్యులేషన్స్, ఈ 2 ఫాలో అవ్వాల్సి వస్తుంది. సెక్షన్ 62 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ద సెబీ రెగ్యులేషన్స్ has to be followed. Okay, section 62 of the Companies Act 2013 and the SEBI regulations.
ఈ రెండు ఫాలో అవుతే రైట్స్ ఇష్యూ కూడా చేసుకోవచ్చు. అలాగే అంతే బోనస్ ఇష్యూ కూడా, బోనస్ ఇష్యూ వాడచ్చా అంటే వాడచ్చు. ఏంటి కండిషన్ అంటే సెక్షన్ 63 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, సెక్షన్ 63 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ సెబీ రెగ్యులేషన్స్. అది సో ఇవి ఫాలో అవుతే ఇవ్వచ్చు. ఏదైతే అక్కడ మన కింద రాసామో పర్మిటెడా కాదా, ఫస్ట్ పాయింట్ పర్మిటెడ్. కాకపోతే ఏంటి అంటే అక్కడ ఏదైతే రెగ్యులేషన్స్ మెన్షన్ చేసామో ఆ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది అంతే. ఓకే, దోస్ రెగ్యులేషన్స్ హ్యాస్ టు బి కంప్లీట్. ఓకే, దోస్ రెగ్యులేషన్స్ హ్యాస్ టు బి కంప్లీట్. అదే ప్రైవేట్ కంపెనీ అనుకోమో పబ్లిక్ ఇష్యూ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదు. ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ యూజ్ చేయకూడదు, నాట్ పర్మిటెడ్. ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వాడకూడదు, నాట్ పర్మిటెడ్. అది ఎలా అని సెకండరీ పక్కన పెట్టేసండి. ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వాడకూడదు, నాట్ పర్మిటెడ్. ప్రైవేట్ ప్లేస్మెంట్ యూజ్ చేయొచ్చా, ద ఆన్సర్ ఇస్ ఎస్. ప్రైవేట్ ప్లేస్మెంట్ యూజ్ చేయొచ్చా అంటే పర్మిటెడ్. ఓకే, పర్మిటెడ్. ఈ మూడు కూడా పర్మిటెడ్. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి సెబీ రెగ్యులేషన్స్ అప్లికబుల్ కావు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు సెబీ రెగ్యులేషన్స్ అప్లికబుల్ కావు. ఓన్లీ సెక్షన్ 62 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, సెక్షన్ 62 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అదొకటే ఫాలో అవుతే చాలు. ప్రైవేట్ కంపెనీకి అదొకటే ఫాలో అవుతుంది, సెక్షన్ 62 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. అలాగే దీని బోనస్ ఇష్యూ కూడా సెక్షన్ 63 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతూ సరిపోతుంది. అది సో పర్మిటెడా కాదా ఒకటి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అది పర్మిటెడ్ అయితే ఏ ప్రొవిజన్స్ ఫాలో అయితే అలా చేయొచ్చు. అర్థమైందమ్మా? ఫస్ట్ ఏంటి, ఏ కంపెనీకి ఏ మోడ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది ఒక పాయింట్. తర్వాత ఆ మోడ్స్ ని వాడుకోవాలంటే ఏ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయని సెకండ్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పబ్లిక్ కంపెనీ ట్రూ ఆర్ ఫాల్స్ లో వస్తే పబ్లిక్ కంపెనీ కెన్ యూజ్ public issue, public company can use public issue, and private company shall use public company shall use public issue, and private company shall use private placement. So this is a false statement. False. ఇలా ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతారమ్మా. ఏంటి, పబ్లిక్ కంపెనీ కెన్ యూజ్ షల్ యూజ్ పబ్లిక్ ఇష్యూ అండ్ ప్రైవేట్ కంపెనీ షల్ యూజ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ లో అడుగుతారు. అది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ద ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఎందుకంటే సో ద ఆన్సర్ ఇస్ ఫాల్స్. దో పబ్లిక్ కంపెనీ కెన్ యూజ్ పబ్లిక్ కంపెనీ కెన్ యూజ్ పబ్లిక్ ఇష్యూ చెప్పరా గంగాధర్? హలో సార్, ఇక్కడ ప్రైవేట్ కంపెనీ కెన్ ఇష్యూ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఇక్కడ పర్మిటెడ్ అని చెప్పారు కదా సార్ ప్రైవేట్ కంపెనీకి. అవునమ్మా. మరి ఫాల్స్ అని ఎందుకు అన్నారు సార్? ఫాల్స్ ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ కంపెనీకి ప్రైవేట్ ప్లేస్మెంట్ దాని గురించి ఫాల్స్ అనట్లేదు. అక్కడ ఫోకస్ ఏంటంటే పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ ప్లేస్మెంట్ వాడకూడదు అన్నది ఫోకస్ అక్కడ క్వశ్చన్ లో. క్వశ్చన్ లో ఫోకస్ పబ్లిక్ కంపెనీ షెల్ యూజ్ పబ్లిక్ ఇష్యూ అంటే దో పబ్లిక్ కంపెనీ కెన్ యూజ్ పబ్లిక్ ఇష్యూ. అందుకే ఆన్సర్ మొత్తం రాస్తాను చూడు. దో పబ్లిక్ కంపెనీ కెన్ యూజ్ పబ్లిక్ ఇష్యూ is not private placement is not prohibited. Private placement is not prohibited for public company. Private placement is not prohibited for public company. Public company can use private placement also. Public company can use private placement also. Public company can use private placement also. However, private company shall use only private placement. Private company shall use only private placement, but cannot use public issue. But cannot use public issue. అది పబ్లిక్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వాడాలంటున్నా. పబ్లిక్ ఇష్యూ మాత్రమే వాడాలని కాదు. పబ్లిక్ కంపెనీ షల్ యూజ్ ఓన్లీ పబ్లిక్ ఇష్యూ. నీకు అంతగా కావాలంటే ఇలా రాస్తాం. పబ్లిక్ కంపెనీ షల్ యూజ్ ఓన్లీ పబ్లిక్ ఇష్యూ అండ్ ప్రైవేట్ కంపెనీ షల్ యూజ్ ఓన్లీ ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే అది ఫాల్స్. ఓకే, ఇప్పుడు నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓన్లీ అనేది ఫాల్స్ అక్కడ, సరేనా? సో పబ్లిక్ కంపెనీ కూడా ప్రైవేట్ ప్లేస్మెంట్ వాడచ్చు, ఇది. సో చాలా మంది పిల్లలు అదే అడుగుతున్నారు. పబ్లిక్ కంపెనీ అంటే పబ్లిక్ ఇష్యూ, ప్రైవేట్ కంపెనీ అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్. నో, ద ఆన్సర్ ఇస్ ఫాల్స్. పబ్లిక్ కంపెనీ క్యాన్ యూజ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆల్సో. అది ఎవరు ఏది వాడాలి, ఏ ఫెసిలిటీ వాడాలంటే ప్రొవిజన్స్ ఏంటి, అప్లికబుల్ ప్రొవిజన్స్ ఏంటి. ఓకే, ప్రాస్పెక్టస్ డెఫినేషన్ అమ్మా. ప్రాస్పెక్టస్ డెఫినేషన్ ఇక్కడ చూడండి. ప్రాస్పెక్టస్ 3 పార్ట్స్ గా డివైడ్ చేసాము. ఒకటి ఇక్కడ బేస్డ్ ఆన్ టైటిల్ అని ఒకటి,
బేస్డ్ ఆన్ టైటిల్ ఒకటి, బేస్డ్ ఆన్ టైటిల్ ఒకటి, తర్వాత బేస్డ్ ఆన్ పర్పస్, ఇక్కడ బేస్డ్ ఆన్ పర్పస్ ఒకటి, బేస్డ్ ఆన్ పర్పస్ ఒకటి, తర్వాత స్పెసిఫైడ్ ప్రాస్పెక్టస్. సో తర్వాత స్పెసిఫైడ్ ప్రాస్పెక్టస్. ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ప్రాస్పెక్టస్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఓకే, సో బేస్డ్ ఆన్ టైటిల్, బేస్డ్ ఆన్ టైటిల్. ఓకే, సో ఇక్కడ బేస్డ్ ఆన్ టైటిల్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆ డాక్యుమెంట్ లో ఏమున్నాయి, ఎందుకు అది ఇష్యూ చేస్తారని ఇది అనవసరం. సో బేస్డ్ ఆన్ టైటిల్ అంటే హియర్ the contents of prospectus and purpose of prospectus is not relevant. అందులో ఏమున్నాయి, అది ఎందుకు, ఎవరు, ఇది మీరు రాయకూడదమ్మా. ఏదైతే నేను బ్రాకెట్ లో రాస్తున్నా అది రాయకూడదు. నేను మీకు నోట్ తో చెప్పేది అక్కడ రాస్తున్నాను అంతే. కనిపిస్తుంది వాయిస్ కట్ అయినా అక్కడ కనిపిస్తుంది రాస్తున్నాను. మీరు రాయకూడదు అది ఎగ్జామ్ లో. హలో, అర్థమైందా? అర్థమవుతుంది సార్. అంటే అక్కడ పాయింట్ ఏంటి అంటే, సో ఒక డాక్యుమెంట్ పైన కంపెనీ ప్రాస్పెక్టస్ అని రాస్తే అది ప్రాస్పెక్టస్ అయిపోద్ది. ఇంకా దాంట్లో ఏమున్నాయి ఏం లేవని ఎవరు చూడాల్సిన అవసరం లేదు అంటున్నారు. అందులో ఏ కంటెంట్స్ ఉన్నాయో అది ఎవరికి ఇచ్చారో చూడాల్సిన అవసరం లేదు. ఒక డాక్యుమెంట్ మీద ప్రాస్పెక్టస్ అనే కంపెనీ రాస్తే అది ఆటోమేటిక్ గా ప్రాస్పెక్టస్ అయిపోద్ది. డిస్క్రైబ్డ్ యాజ్ ప్రాస్పెక్టస్ బై ద కంపెనీ, డిస్క్రైబ్డ్ యాజ్ ప్రాస్పెక్టస్ బై ద కంపెనీ. ఎనీ డాక్యుమెంట్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రాస్పెక్టస్ బై ద కంపెనీ. అంటే డిస్క్రైబ్డ్ యాజ్ ప్రాస్పెక్టస్ అంటే స్పెసిఫైడ్ బై ద కంపెనీ యాజ్ ప్రాస్పెక్టస్ అని. అంటే ఆ డాక్యుమెంట్ కి కంపెనీ ప్రాస్పెక్టస్ అనే టైటిల్ పెట్టింది అని అర్థం. ఆ డాక్యుమెంట్ కి కంపెనీ ప్రాస్పెక్టస్ అనే టైటిల్ పెట్టిందని అర్థం. ఒక డాక్యుమెంట్ కి కంపెనీ ప్రాస్పెక్టస్ అనే టైటిల్ పెడితే అది ప్రాస్పెక్టస్ అయిపోద్ది. అందులో ఏ కంటెంట్స్ ఉన్నాయో అది ఎవరికి ఇష్యూ చేస్తామో అది అనవసరం. అది ఎందుకంటే తొందరగా ఏ డాక్యుమెంట్ ని ఎవరు ప్రాస్పెక్టస్ అని ఒప్పుకోరు. ఎందుకంటే ప్రాస్పెక్టస్ ఒప్పుకుంటే చాలా లీగల్ లిటిగేషన్స్ వస్తాయి, చాలా ప్రొవిజన్స్ కంప్లై అవ్వాల్సి వస్తుంది, చిన్న మిస్టేక్ ఉన్న ఇంప్రిజన్మెంట్ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి అంత తొందరగా ఒకరు ఒక డాక్యుమెంట్ ని ప్రాస్పెక్టస్ అని ఒప్పుకోరు. అలాంటిది కంపెనీ వాళ్ళే ఒప్పుకున్నప్పుడు ఇంక మనకేంటి అభ్యంతరం? కాబట్టి ఇక్కడ ఒక సిఏ రోల్ ఏముండదు. కంపెనీ ఒక డాక్యుమెంట్ ప్రాస్పెక్టస్ అని సిఏకి రాసిస్తే సిఏ రోల్ ఏంటంటే అది ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేసి ప్రాస్పెక్టస్ సంబంధించిన అప్లికబుల్ ప్రొవిజన్స్ చెక్ చేయడం అంతే. అర్థమైందా? కొన్ని డాక్యుమెంట్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు ప్రాస్పెక్టస్ అని కాకుండా వేరే నేమ్స్ పెట్టిస్తారు. కొన్ని డాక్యుమెంట్స్ కి కంపెనీ ప్రాస్పెక్టస్ అని నేమ్ పెడతారు, కొన్ని డాక్యుమెంట్స్ కి ప్రాస్పెక్టస్ అని నేమ్ పెట్టకుండా వేరే నేమ్ పెట్టిస్తారు అనమాట. సో ఆ వేరే నేమ్ పెట్టించినప్పుడు సిఏకి వర్క్ ఎక్కువైపోతుంది. అది సో ఇప్పుడు దాకా మనకేం వర్క్ ఉండదు. కంపెనీ ఇచ్చిన డాక్యుమెంట్ ప్రాస్పెక్టస్ అని పేరు పెట్టిస్తే ఎస్ ఇది ప్రాస్పెక్టస్ అని ట్రీట్ చేసేసి దానికి అప్లికబుల్ ప్రయోజన్స్ గురించి చదువుకుంటూ వెళ్తాం. కానీ కొన్ని డాక్యుమెంట్స్ కి అలా ఉండదు. వాళ్ళు ఏమని పేరు పెట్టిస్తారంటే కొన్ని డాక్యుమెంట్స్ కి నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఇలాంటి పేర్లు పెట్టిస్తారు. అర్థమైందమ్మా? వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ కి ఎలా పేర్లు పెట్టిస్తారంటే కాల్డ్ యాజ్ నోటీస్. కాల్డ్ యాజ్ అంటే ఏంటి? చెప్పారని అర్థం. ఆ డాక్యుమెంట్ పైన అలా రాశారు అని అర్థం, లేదా ఆ డాక్యుమెంట్ ని అలా పిలుస్తున్నారు అని అర్థం. ఎనీ డాక్యుమెంట్ వెదర్ కాల్డ్ యాజ్ నోటీస్, సర్క్యులర్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ అంటే దాని అర్థం ఏంటమ్మా? ఒక డాక్యుమెంట్ ని కంపెనీ వాళ్ళు నోటీస్ అని పిలుస్తున్నారు, లేదా సర్క్యులర్ అని పిలుస్తారు, లేదా అడ్వర్టైజ్మెంట్ అని పిలుస్తారు, లేదా ఆఫర్ డాక్యుమెంట్ అంటారు. అలా వాళ్ళు ఏ పేరన్నా పెట్టివనండి. ఇప్పుడు ఆడిటర్ రోల్ ఏంటి అంటే కంపెనీ అంత కంపెనీ ఇది ఈ డాక్యుమెంట్ ప్రాస్పెక్టస్ అని చెప్తే ఓకే, మన వర్క్ తగ్గిపోద్ది. కానీ కంపెనీ అలా డాక్యుమెంట్ అని ప్రాస్పెక్టస్ అని చెప్పకుండా వేరే నానా పేర్లు పెట్టించారు అనుకోండి, అప్పుడు సిఏ ఏం చేయాలంటే చూడాలి. ఇష్యూడ్ బై ద కంపెనీ టు అంటే ఏంటి? పర్పస్. ఎందుకు ఇష్యూ చేశారు? టు ఇన్వైట్ ఆఫర్స్ ఆన్ ద పబ్లిక్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆర్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎ బాడీ కార్పొరేట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రాస్పెక్టస్. కాల్డ్ యాజ్ ఎ నోటీస్ ఆర్ అడ్వర్టైజ్మెంట్, చూడండి, కాల్డ్ యాజ్ నోటీస్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రాస్పెక్టస్. అంటే కంపెనీ వాళ్ళు దాన్ని నోటీస్ అంటున్నారు, కానీ సిఏ ఏమో దాన్ని ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేస్తున్నారు. ఏమో ఈ పాయింట్ అర్థమైందా? హలో, అర్థమవుతుంది సార్. అది సో కంపెనీ వాళ్ళేమో దాన్ని నోటీస్ అంటున్నారు, సర్క్యులర్ అంటున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీద టాలెంట్ ఉంటే ఇంగ్లీష్ లో ఉన్న పేర్లన్నీ వాడుతున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ తెలుసు అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ లో ఉన్న వర్డ్స్ అన్ని వాడుతున్నారు. మీరేం చేయాలంటే సార్ మాకు అంత ఇంగ్లీష్ తెలియదు సార్, మేము దీన్ని ప్రాస్పెక్టస్ గానే ట్రీట్ చేస్తా ఉండాలి. ఓకే, అది సో కాబట్టి ఇక్కడ పర్పస్ చూడాలి. ఆ డాక్యుమెంట్ ఎందుకు ఇష్యూ చేశారంటే పబ్లిక్ కి సెక్యూరిటీస్ ఆఫర్ చేయడానికి ఇష్యూ చేశారు. సో కాబట్టి దాన్ని ప్రాస్పెక్టస్ అంటారు. అది కాల్డ్ యాజ్ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ బట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ప్రాస్పెక్టస్. అది పాయింట్. నెక్స్ట్, సో ఇవి స్పెసిఫైడ్ ప్రాస్పెక్టస్. ఓకే, స్పెసిఫైడ్ టైప్స్. ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అండ్ షెల్ఫ్ ప్రాస్పెక్టస్. ఇవి స్పెషల్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. స్పెషల్ ప్రాస్పెక్టస్.
స్పెషల్ ప్రాస్పెక్టస్. సో ప్రాస్పెక్టస్ ఇవి స్పెషల్ ప్రాస్పెక్టస్. ఓకే, సో రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, సెల్ఫ్ ప్రాస్పెక్టస్, ఇవన్నీ స్పెషల్ ప్రాస్పెక్టస్. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ విల్ డిస్కస్ లేటర్. అవి స్పెషల్ ప్రాస్పెక్టస్ అవి. ఓకే, అది స్పెషల్ ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్స్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అండ్ షెల్ఫ్ ప్రాస్పెక్టస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి పబ్లిక్ ఆఫర్. సో పబ్లిక్ ఆఫర్ అని చెప్పాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ ఆఫర్. ఈ నేమ్ లోనే ఉంచండి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఫస్ట్ టైం ఇష్యూ చేస్తే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం. ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం. ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ సెకండ్ టైం ఆర్ దేర్ ఆఫ్టర్. ఫస్ట్ టైం పబ్లిక్ ఇస్తే దాన్ని ఏమంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాము. సెకండ్ టైం ఇస్తే దాన్ని ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అంటాం. సో థర్డ్ కాన్సెప్ట్ ఉంది, ఆఫర్ ఫర్ సేల్ అనేది. అది సపరేట్ క్వశ్చన్ ఉందమ్మా, మనకి సెక్షన్ 25 ఉంది. ఆఫర్ ఫర్ సేల్ కి సెక్షన్ 25 ఉంది. ఆఫర్ ఫర్ సేల్ కి సెక్షన్ 25 ఉంది. అది వచ్చినప్పుడు చెప్తానండి. ఆఫర్ ఫర్ సేల్ కి సెక్షన్ 25 ఉంది. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఆఫర్ ఫర్ సేల్ గుర్తుపెట్టుకోండి. విల్ రీడ్ సెక్షన్ 25. రెఫర్ సెక్షన్ 25. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రెఫర్ సెక్షన్ 28. ఆఫర్ ఫర్ సేల్ అనేది సెక్షన్ 28. అది వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్. దీన్ని ప్రాక్టికల్ గా ఫాలో ఆన్ ఇష్యూ అని కూడా అంటారు. ఆల్సో కాల్డ్ యాజ్ ఫాలో ఆన్ ఇష్యూ. ఎగ్జామ్ లో ఒకవేళ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు స్టాండర్డ్ గా సెట్ చేస్తారు అనుకోండి, వాళ్ళు ప్రాక్టికల్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. దాన్ని ఎలా వాడతారు అనేది. ఓకే, ఫాలో ఆన్ ఇష్యూ. ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ టు ద పబ్లిక్ బై ద కంపెనీ సెకండ్ టైమ్ ఆర్ దేర్ ఆఫ్టర్, ఆల్సో కాల్డ్ యాజ్ ఫాలో ఆన్ ఇష్యూ. ఓకే, అది ఆల్సో కాల్డ్ యాజ్ ఫాలో ఆన్ ఇష్యూ. సో ఇది పబ్లిక్ ఆఫర్ అంటే ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ఆర్ ఆఫర్ ఫర్ సేల్. పబ్లిక్ కంపెనీ పబ్లిక్ ఆఫర్ కి ఇవ్వచ్చు అన్నాం కదా, ఆ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఎందుకంటే కొన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రొవిజన్స్ సేమ్ ఉంటాయమ్మా. సేమ్ ఉంటాయి. స్లైట్ గా 5 to 10% మారిపోద్ది. 10% అని కూడా అనుకూడదు, తప్పు. 5% మాక్సిమం. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కి, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ కి, ఆఫర్ ఫర్ సేల్ కి స్లైట్ గా 5% డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏం వరీ అవ్వద్దు. అసలు అవి ఈ చాప్టర్ లో డిస్కస్ చేయట్లేదు. అసలు సిఏ ఇంటర్ సిలబస్ లో కానీ ఫైనాన్స్ సిలబస్ లో కానీ లేవు. అది సిఎస్ వాళ్ళకు ఉంటాయి, కంపెనీ సెక్రటరీస్ ఉంటారు వాళ్ళకు ఉంటాయి. సిఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్ లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటి, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అంటే, ఆఫర్ ఫర్ సేల్, అవి కొంచెం డీప్ గా వాళ్ళకు ఉంటాయి. జస్ట్ నేను మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే. స్లైట్ గా ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది వాటికి వీటికి, అందుకని వాళ్ళు క్లాసిఫై చేశారనమాట. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీ పైన రాసాం కదా, ఓన్లీ ఆ 3 వాడాలి. ప్రైవేట్ ప్లేస్మెంట్, రైట్స్ ఇష్యూ, బోనస్ ఇష్యూ, ఆ 3 యూజ్ చేసుకోవాలి. అది. సో ఇందులో ఇప్పుడు దాకా ఎప్పుడు అడగలేదమ్మా. అడిగితే ఈ డెఫినేషన్ ఒకటి అడగచ్చు, ఒకసారి చూసుకోండి. ప్రాస్పెక్టస్ డెఫినేషన్ మాత్రం అడగచ్చు. ఈ చాప్టర్ లో క్వశ్చన్ వస్తే ప్రాస్పెక్టస్ డెఫినేషన్ మాత్రం అడగచ్చు, రిమైనింగ్ అంతా ఉండదు. నెక్స్ట్ ఇది చూడండి, ఈ సెక్షన్ ఎందుకు పెట్టారంటే సెక్షన్ 24 ఏంటి అంటే, ఇక్కడ గవర్నమెంట్ ఇండియాలో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎవరు పట్టించుకోరు. తప్పు స్టార్టింగ్ లో ఎవరు పట్టించుకోరు. ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, పనిష్ చేయడానికి మాత్రం అందరూ వస్తారు, మేము పనిష్ చేస్తాం అని. ఒక పర్సన్ ఒక కంపెనీ ఫ్రాడ్ చేస్తే వాడు ఫ్రాడ్ చేసేంత వరకు వీళ్ళు ఎవరు పట్టించుకోరు, అందరూ నిద్రపోతుంటారు. ఎవరు ఏ గవర్నమెంట్ అథారిటీకి ఏ రిపోర్ట్ ఫైల్ చేసినా ఎవరు చదవరు, నిద్రపోతుంటారు. కానీ సడన్ గా ఎవరైనా ఫ్రాడ్ చేశారని బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు దెబ్బ అందరు పరిగెత్తారు. సెబీ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్, ఆర్ఓసి అందరు పరిగెత్తి వాళ్ళ పవర్ అప్పుడు చూపిస్తారు అనమాట. అది వాళ్ళ పవర్ అప్పుడు చూపిస్తారు, అన్ని చెక్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే వాళ్ళకు తప్పు చేస్తాడు బాగానే ఉంటాడు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కొట్టుకుంటుంటారు, వీడి మీద నాకు హక్కు ఉందని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఓసి వాళ్ళు వచ్చి వీళ్ళ కంపెనీస్ యాక్ట్ లో ఇన్కార్పొరేట్ చేశారు కాబట్టి మేము చూసుకుంటాం వీళ్ళ సంగతి అంటారు. సెబీ వాళ్ళు వచ్చి లేదు వాళ్ళ షేర్స్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి మేము చూసుకుంటాం అంటారు. ఆర్బీఐ వాళ్ళు లేదు వాళ్ళకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అప్రూవల్ మేము ఇచ్చాం మేము చూసుకుంటాం అంటారు. అంటే అక్కడికి ఏదో ఇప్పుడు దాకా వాళ్ళ కంపెనీ మీద ప్రేమ ఉన్నట్టు, ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు దాకా నిద్రపోతున్నారు. ఇప్పుడు వచ్చేసి పవర్ వాడుకోవడం మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు, నేను వాడుకోవాలి. ఇలా చాలా డిస్ప్యూట్స్ వచ్చాయి. మీకు అండర్లైన్ ప్రాబ్లం అర్థం కావాలని చెప్తున్నాను. ఇండియాలో ఉన్న ప్రాబ్లం అది, టూ మెనీ స్టాచ్యుటరీ అథారిటీస్.
ఏంటమ్మా, టూ మెనీ స్టాట్యూటరీ అథారిటీస్. ఒక ఇష్యూ ఎక్కువ మంది డీల్ చేస్తుంటారు, ఎక్కువ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ డీల్ చేస్తుంటారు. అందుకే ఒక పెద్ద హెడేక్ అనమాట మనకు. ఒక పెద్ద హెడేక్. వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఏముంది, ఎవరు ఏం యాక్షన్ తీసుకోవాలని క్లారిటీ ఉండదు. అలాంటి ప్రాబ్లమ్స్ కొద్ది వరకు అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఏం చేశారంటే ఈ సెక్షన్ లో క్లారిటీ ఇచ్చేసారు, ఎవరు దేనికి ఇంటర్ఫీర్ అవ్వాలి, ఎవరు దేనికి ఇంటర్ఫీర్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు బాక్స్ లో ఏదైతే ఇచ్చానో ఏ ఇష్యూస్ లో, ఇప్పుడు నార్మల్ గా మనం చదువుకుంటుంది కంపెనీస్ యాక్ట్ 2013. అంటే కంపెనీస్ యాక్ట్ 2013 అంటే జనరల్ గా ఆర్ఓసి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, లేదా ఇంకొంచెం పైకి వెళ్తే రీజనల్ డైరెక్టర్, ఇంకొంచెం పైకి వెళ్తే ట్రిబ్యునల్, ఇంకొంచెం పైకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్, అంతే. వీళ్ళే ఉంటారు, సెబీ రాదు. కంపెనీస్ యాక్ట్ 2013 అనేది జనరల్ గా అన్లిస్టెడ్ కంపెనీస్ ఎక్కువ వాడతారు, లిస్టెడ్ కంపెనీస్ కి సెబీ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో కాబట్టి జనరల్ గా సెబీ అనేది అప్లికబుల్ కాదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, ఆర్ఓసి, రీజనల్ డైరెక్టర్ వీళ్ళే ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఏ విషయాల్లో ఈ కంపెనీస్, ఎవరు లిస్టెడ్ కంపెనీస్ కానీ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, లిస్టెడ్ కంపెనీస్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, ఈ కంపెనీస్ కి ఈ విషయాల్లో, ఈ కంపెనీస్ కూడా అన్ని విషయాల్లో కాదు, ఓన్లీ ఈ రెండు విషయాల్లోనే, ఇష్యూ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ నాన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్, ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్, డివిడెండ్. సో ఈ 3 కంపెనీస్, ఈ 2 కంపెనీస్, ఈ 3 ఏరియాస్ లో ఏదైనా ఎక్కడైనా తప్పు చేస్తే సెబీ డిస్కస్ చేయాలి. ఏమర్థం? కంపెనీస్ లో ఏ కంపెనీ అయినా, లిస్టెడ్ కంపెనీ అయినా, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ అయినా, ఈ 2 కంపెనీలో ఏదైనా ఆ 3 తప్పుల్లో ఏ తప్పు చేసినా, అంటే షేర్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, డివిడెండ్ పే చేసేటప్పుడు కానీ, ఈ 2 కంపెనీస్ ఆ 3 మిస్టేక్స్ లో ఏ మిస్టేక్ చేసినా ఎవరు యాక్షన్ తీసుకోవాలి? సెబీ యాక్షన్ తీసుకోవాలి. షెల్ బి అడ్మినిస్టర్డ్ బై సెబీ. అక్కడ అడ్మినిస్టర్డ్ బై అంటే షెల్ బి రెగ్యులేటెడ్ ఆర్ పనిష్డ్ బై సెబీ అని. ఇప్పుడు క్లారిటీ వచ్చిన సెబీ రోల్ ఏంటి అన్నది? హలో, వచ్చింది సార్. కంపెనీస్ యాక్ట్ లో ఇంకా వేరే ఎక్కడైనా తప్పు జరిగితే వాళ్ళు వచ్చి ఏలెట్టడానికి లేదు. హలో, ఓకే సార్. ఆ సెబీ వాళ్ళు ఇంకెక్కడ వచ్చి ఇంటర్ఫీర్ అవడానికి లేదు. ఆ రోహిత్ చెప్పు. రోహిత్, హలో. ఓకే, రైట్, నెక్స్ట్ అది. సో దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి ఇది ఓకే. సో సెబీ, అందుకే నేను మీకు ఫస్టే చెప్పింది ఇంట్రడక్షన్ గా, ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నది. ఓకే, ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ స్టాట్యూటరీ అథారిటీస్. ఆ ప్రాబ్లమ్ ని కొద్ది వరకు అవాయిడ్ చేయడానికి చెప్పేశారనమాట. ఈ కంపెనీస్, ఫస్ట్ సెకండ్ కాలం తీసుకోండి, లిస్టెడ్ కంపెనీ కానీ, కంపెనీ విచ్ ఇస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ కానీ, వీళ్ళు మిస్టేక్ చేస్తే, దేంట్లో మిస్టేక్ చేస్తే, ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ కానీ, నాన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ కానీ, ఇందులో మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ ని ఎవరు రెక్టిఫై చేయాలంటే, ఎవరు మానిటర్ చేయాలంటే సెబీ వాళ్ళు మానిటర్ చేయాలి. ఆ మిస్టేక్ ని ఎవరు మానిటర్ చేయాలంటే సెబీ వాళ్ళు మానిటర్ చేయాలి. అది నెక్స్ట్. ఇవి కాకోకుండా రిమైనింగ్ సెక్షన్స్ అన్ని జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు. కానీ ఎప్పుడైనా రిమైనింగ్ సెక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ డౌట్ అనిపిస్తే అప్పుడు అవి కూడా వీళ్ళకే డెలిగేట్ చేస్తారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబోవ్ మ్యాటర్స్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ మ్యాటర్స్ డెలిగేటెడ్ అండర్ సెక్షన్ 448 సెబీ షల్ ఎక్సర్సైజ్ పవర్స్ కన్ఫర్డ్ ఆన్ ఇట్. అంటే ఏంటి ఇక్కడ అంటే ఆ పాయింట్ ఏంటంటే సెక్షన్ 458 gives power to the central government gives power to the central government to delegate any powers of the central government to the SEBI. It says section 458 gives power to the central government to delegate any powers of the central government to the SEBI. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ వర్క్స్ ఏదన్నా సెబీకి డెలిగేట్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డెలిగేటెడ్, if central government is delegated any powers to if central government is delegated any powers to the SEBI, then SEBI shall exercise such SEBI shall exercise such powers also in addition to the powers specified in the above table. అర్థమైంది ఇప్పుడు నేను రాసిన డిస్క్రిప్షన్? హలో, అర్థమైంది సార్. దట్ ఈస్ ద పాయింట్. సో సెక్షన్ 458 లో సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఉంటుంది. ఆ పవర్ ని యూజ్ చేసుకుని వాళ్ళు సెబీకి ఏదైనా పవర్స్ డెలిగేట్ చేస్తే వాళ్ళు అవి కూడా ఎక్సర్సైజ్ చేస్తారు అనమాట. కాబట్టి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబోవ్ మ్యాటర్స్, ఓకే, అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అదర్ మ్యాటర్స్ డెలిగేటెడ్ టు సెబీ షల్ ఎక్సర్సైజ్ పవర్స్ కన్ఫర్ అపాన్ ఇట్ అండర్ సెబీ యాక్ట్ 1992. ఓకే, అది నెక్స్ట్. దట్ ఈస్ ద పాయింట్. ఓకే,
సో ఇక్కడ ఉన్న ఈ 3 పవర్లు కాకుండా 3 విషయాల్లో కాకుండా ఇంకా అదర్ ఏరియాస్ లో కూడా సెబీ సెంట్రల్ గవర్నమెంట్ డెలిగేట్ చేస్తే సెబీ అవి కూడా చూసుకోవాలి. అది ప్రస్తుతానికైతే ఈ 3 అబ్బాయి అంతే. సో ప్రస్తుతానికైతే ఈ 3 ఇచ్చారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బిజీగా ఉందనుకోండి, అప్పుడు కొన్ని పవర్స్ సెబీకి ఇచ్చేస్తారు. అంటే మీకు బేసిక్ గా క్లారిటీ రావాల్సింది ఏంటి, కంపెనీస్ యాక్ట్ 2013 లో తప్పు చేస్తే మేజర్ గా ఎవరి ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. ఆ 3 విషయాల్లో తప్ప మిగతా విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. అర్థమైందా? కంపెనీస్ యాక్ట్ 2013 లో ఆ 3 విషయాలు మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ కంపెనీస్ కి కూడా ఏంటి, లిస్టెడ్ కంపెనీస్ కి కూడా ఈ 3 విషయాల్లో కాకుండా వేరే విషయాల్లో తప్పు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ పనిష్ చేస్తుంది. ఏమో మీరు ఆ పాయింట్ క్యాచ్ చేశారా? ఓకే సార్. లిస్టెడ్ కంపెనీస్ అన్నిటికీ సెబీ చూసుకోవట్లేదు. లిస్టెడ్ కంపెనీస్ కూడా ఆ 3 తప్పులు చేస్తేనే సెబీ ఇంటర్ఫీర్ అవుతుంది. లిస్టెడ్ కంపెనీస్ ఆ 3 కాకుండా వేరే మిస్టేక్ చేశారు అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంది. అర్థమైందా? ఓకే సార్. సో అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో కాబట్టి యూ హావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, డన్. నెక్స్ట్, unlisted companies. In any other case, the provisions of Chapter 3 and 4 and Section 127 of the Companies Act 2013 shall be administered by the central government. అది ఇవి కాకోకుండా రిమైనింగ్ అన్ని కూడా అదర్ కేసెస్ అంటే ఏంటి, లిస్టెడ్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్ వాళ్ళు కాకుండా అదర్ కేసెస్ అన్ని కూడా అన్లిస్టెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అన్లిస్టెడ్ కంపెనీస్ అన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అది సో ఈ అన్లిస్టెడ్ కంపెనీస్ కి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ కొన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఎవరికి ఇచ్చేసారు? ట్రిబ్యునల్ కి రిజిస్ట్రార్ కి ఇచ్చేసారు. ఆల్ పవర్స్ రిలేటింగ్ టు ప్రాస్పెక్టస్, రిటర్న్ ఆఫ్ అలాట్మెంట్, రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ షల్ బి ఎక్సర్సైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ట్రిబ్యునల్ ఆర్ రిజిస్ట్రార్. అది కాబట్టి ఆ పాయింట్ మనం చూసుకోవాలి, ఏ కంపెనీస్ కి ఏ ప్రొవిజన్స్ ఎలా అప్లై అవుతాయి. నెక్స్ట్, దట్ ఈస్ ద పాయింట్. సో అది జస్ట్ ఆ పవర్ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడానికి ఆ పాయింట్స్ ఇచ్చారు అంతే. ఆ పవర్ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడానికి దే హావ్ గివెన్ దోస్ పాయింట్స్. నెక్స్ట్ 25 చూడండి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. తొందరగా మర్చిపోతారు ఈ కాన్సెప్ట్ ని, జాగ్రత్తగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ తొందరగా మర్చిపోతారు. డాక్యుమెంట్ కంటైనింగ్ ఆఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఫర్ సేల్ టు బి డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఏంటి అంటే ఈ ప్రొవిజన్ ఏంటంటే, ఈ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ చూడండి ఏంటి ఆ పాయింట్ అంటే, ఇప్పుడు జనరల్ గా కంపెనీ ఉంటుందమ్మా, కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు షేర్స్ ఇష్యూ చేస్తారు.
ఎవరికి అన్నది పేరు చెప్పట్లేదు. మనం నార్మల్ గా అయితే ఇష్యూ హౌస్ అని చెప్తున్నాను. అది నేను పేరు పెట్టింది, మనకు కన్వీనియంట్ గా ఉండడానికి ఇష్యూ హౌస్ అని నేను పేరు పెట్టాను. సో ఇప్పుడు ఈ ఇష్యూ హౌస్ వాళ్ళు పబ్లిక్ ఇష్యూ చేస్తారు, ఈ ఇష్యూ హౌస్ వాళ్ళు పబ్లిక్ ఇష్యూ చేస్తారు, ఈ ఇష్యూ హౌస్ వాళ్ళు పబ్లిక్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఇష్యూ హౌస్ వాళ్ళు పబ్లిక్ కి ఏదైనా డాక్యుమెంట్ ఇస్తే కంపెనీ వీళ్ళకి షేర్స్ అలాట్ చేసింది. ఎవరికి షేర్స్ అలాట్ చేసింది? ఇష్యూ హౌస్ వాళ్ళకి షేర్స్ అలాట్ చేశారు. కంపెనీ ఇష్యూ హౌస్ వాళ్ళకి షేర్స్ అలాట్ చేశారు. కంపెనీ ఇష్యూ హౌస్ వాళ్ళకి షేర్స్ అలాట్ చేశారు. అలాట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇష్యూ హౌస్ వాళ్ళకి షేర్స్ అలాట్ చేశారు. ఇప్పుడు ఇష్యూ హౌస్ వాళ్ళు కంపెనీకి ఒక డాక్యుమెంట్ ఇస్తున్నారు అనుకోండి. డాక్యుమెంట్ ఇష్యూ హౌస్ వాళ్ళు కంపెనీకి ఒక డాక్యుమెంట్ ఇస్తున్నారు, పబ్లిక్ ఒక డాక్యుమెంట్ ఇస్తున్నారు అనుకోండి. డాక్యుమెంట్ సో ఇప్పుడు ఇష్యూ హౌస్ వాళ్ళు కంపెనీకి ఇచ్చి పబ్లిక్ ఇచ్చిన డాక్యుమెంట్ ని ప్రాస్పెక్టస్ అంటున్నాం. ఈజ్ ఈక్వల్ టు డీమ్డ్ ప్రాస్పెక్టస్. అది కంపెనీ ఒక మీడియేటర్. ఇది ఇష్యూయర్ అనుకోండి, మనకు అర్థం అవడానికి ఇష్యూయర్ అనుకుంటాం. ఇది ఇంటర్మీడియరీ అంటే మీడియేటర్, ఇది మీడియేటర్. ఇదేమో ఇన్వెస్టర్, పబ్లిక్ అంటే ఇన్వెస్టర్. ఓకే, సో ఇప్పుడు ఇష్యూయర్ ఇంటర్మీడియరీ అంటే కంపెనీ ఇష్యూ హౌస్ కి షేర్స్ అలాట్ చేస్తారు. ఆ షేర్స్ అమ్మడానికి ఇష్యూ హౌస్ కనుక పబ్లిక్ డాక్యుమెంట్ ఇష్యూ చేస్తే సేల్ ఆఫ్ షేర్స్. అర్థమైందమ్మా? సో కంపెనీ ఇష్యూ హౌస్ కి అలాట్ చేసిన షేర్స్ ఇష్యూ హౌస్ పబ్లిక్ కి సేల్ చేయడానికి డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఆ డాక్యుమెంట్ ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అనాలి. కానీ అనాలి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకటే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఎంటైర్ క్వశ్చన్ అంతా రివాల్వ్ అయ్యింది. వీళ్ళు ఏదైతే ఈ డాక్యుమెంట్ ఇష్యూ చేశారో దీన్ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అనాలి అంటే కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏ కండిషన్స్ సాటిస్ఫై అవుతే దాన్ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటాం. ఎంటైర్ మన ప్రొవిజన్ అంతా అంతే. ఇంకా మనం చదువుకున్న రెస్ట్ ఆఫ్ ద సెక్షన్ అంతా ఏముంటుందంటే సో వెన్ దిస్ డాక్యుమెంట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ప్రాస్పెక్టస్. ఓకే, కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ to treat that document as prospectus. To treat that document as prospectus. అది ఓకే. కండిషన్ టు బి సాటిస్ఫైడ్ టు ట్రీట్ ద డాక్యుమెంట్ యాజ్ ఏ ప్రాస్పెక్టస్. ఆ డాక్యుమెంట్ ని ప్రాస్పెక్టస్ అనడానికి ఏ డాక్యుమెంట్ అమ్మా? ఎవరికి ఎందుకు ఇచ్చారు డాక్యుమెంట్? ఇష్యూ హౌస్ పబ్లిక్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? కంపెనీ ఇష్యూ హౌస్ అలాట్ చేసిన షేర్స్ ని ఇష్యూ హౌస్ పబ్లిక్ అమ్మడానికి యూజ్ చేసిన డాక్యుమెంట్ ని ప్రాస్పెక్టస్ అనాలి అంటే అందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే దాన్ని ప్రాస్పెక్టస్ అంటామంటే ఫస్ట్ పాయింట్ సేల్ విత్ ఇన్ 6 months ఆఫ్ అలాట్మెంట్. అలాట్మెంట్ ఎవరెవరికి చేశారమ్మా? అలాట్మెంట్ కంపెనీ ఇష్యూ హౌస్ కి అలాట్ చేశారు. ఇది ఫస్ట్ యాక్టివిటీ. తర్వాత ఇష్యూ హౌస్ పబ్లిక్ కి సేల్ చేశారు. ఇది సెకండ్ యాక్టివిటీ. ఇది సెకండ్ యాక్టివిటీ. సేల్ విత్ ఇన్ 6 months ఆఫ్ అలాట్మెంట్ అంటే ఇష్యూ హౌస్ ఇది ఫస్ట్ కదమ్మా, ఇదే కదా ఫస్ట్. హలో సార్. అది సో కంపెనీ ఇష్యూ హౌస్ కి అలాట్ చేయడం అనేది ఫస్ట్ యాక్టివిటీ. తర్వాత ఇష్యూ హౌస్ పబ్లిక్ కి సేల్ చేయడం సెకండ్ యాక్టివిటీ. అంటే ఫస్ట్ యాక్టివిటీకి సెకండ్ యాక్టివిటీ ఎప్పుడు జరగాలి? ఫస్ట్ యాక్టివిటీ అయిన విత్ ఇన్ 6 months లో కనుక సెకండ్ యాక్టివిటీ జరిగితే అప్పుడు ప్రాస్పెక్టస్ అనాలి, డీమ్డ్ ప్రాస్పెక్టస్ అనాలి. అది సేల్ విత్ ఇన్ 6 months ఆఫ్ అలాట్మెంట్. ఓకే, అది ఆర్ ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, సెకండ్ కండిషన్ ఏంటంటే సేల్ ఆఫ్టర్ 6 months. అంటే సేల్ ఆఫ్టర్ 6 months. ఇప్పుడు సేల్ ఆఫ్టర్ 6 months అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి? ఇక్కడ డేట్స్ తీసుకొని విల్ టేక్ సమ్ లిటిల్ బిట్ ఎగ్జాంపుల్ సో యు కెన్ అండర్స్టాండ్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1st January 2019 అనుకుందాం. ఇది ఎప్పుడంటే 30th June 2019 అనుకుందాం. ఆన్ ఆర్ బిఫోర్ 2019. ఆన్ ఆర్ బిఫోర్ 30th June. విత్ ఇన్ కదా అంటే విత్ ఇన్ ఆన్ ఆర్ బిఫోర్ 30th June 2019. అలా కాకుండా సేల్ ఆఫ్టర్ 6 months. అంటే సే ఆఫ్టర్ 1st July. అప్పుడు ఏంటి పరిస్థితి? సేల్ ఆఫ్టర్ 6 months అంటే ఆఫ్టర్ 1st July 2019. బట్ హోల్ కన్సిడరేషన్ నాట్ రిసీవ్డ్. హోల్ కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్ నాట్ రిసీవ్డ్.
హోల్ కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్ నాట్ రిసీవ్డ్, అది పాయింట్. హోల్ కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్ నాట్ రిసీవ్డ్ అంటే ఏంటి? ఈ కంపెనీ వీళ్ళకు పే చేయాల్సిన కన్సిడరేషన్, కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్ ఎవరికి అలాట్ చేశారు? కంపెనీ ఇష్యూస్ పే అలాట్ చేశారు. కాబట్టి ఇష్యూస్ కంపెనీకి కన్సిడరేషన్ ఇవ్వాలి, అది ఇవ్వకపోతే, హోల్ కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు దాన్ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేస్తారు. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. సో ఇష్యూస్ పబ్లిక్ ఇచ్చిన డాక్యుమెంట్ డీమ్డ్ ప్రాస్పెక్టస్ అనాలా వద్దా అంటే ఈ 2 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. అలాట్ చేసిన విత్ ఇన్ 6 months లో ఇష్యూ చేస్తే ఓకే, డీమ్డ్ ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేస్తాం. ఒకవేళ విత్ ఇన్ 6 months లో కాకుండా తర్వాత అలాట్ చేశారనుకోండి, ఇది ఆర్ అమ్మ, ఇది ఆర్ అంటే రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయిన దాన్ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, అది ఇప్పుడు ఆర్ అంటే విత్ ఇన్ 6 months ఆఫ్ అలాట్మెంట్ కాకుండా 6 months తర్వాత అలాట్ చేశారనుకోండి, అప్పుడు ఏంటి? అప్పుడు కూడా డీమ్డ్ ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేస్తాం. కాకపోతే కన్సిడరేషన్ చెక్ చేయాలి. విత్ ఇన్ 6 months అవుతే కన్సిడరేషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 6 months అవుతే కన్సిడరేషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 6 months అవుతే కన్సిడరేషన్ చెక్ చేయాలి. ఆఫ్టర్ 6 months అవుతే కన్సిడరేషన్ అనేది చెక్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ 6 months కన్సిడరేషన్ చెక్ చేయాలి. కన్సిడరేషన్ పే చేస్తుంటే డీమ్డ్ ప్రాస్పెక్టస్ అవ్వదు, పే చేయకపోతే డీమ్డ్ ప్రాస్పెక్టస్ అవుతుంది. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. సో యూ హ్యావ్ టు చెక్ దట్ పాయింట్. సో అది సో కాబట్టి ఎవరికి ఏం అలాట్ చేస్తున్నారు అనేది ఈ కండిషన్స్. మీకు టేబుల్ వేస్తుంది చూడండి. సేల్ విత్ ఇన్ 6 months ఆఫ్ అలాట్మెంట్, సేల్ విత్ ఇన్ 6 months ఆఫ్ అలాట్మెంట్, సేల్ విత్ ఇన్ 6 months ఆఫ్ అలాట్మెంట్. ఓకే, సేల్ విత్ ఇన్ 6 months ఆఫ్ అలాట్మెంట్. తర్వాత సేల్ ఆఫ్టర్ 6 months ఆఫ్ అలాట్మెంట్, సేల్ ఆఫ్టర్ 6 months ఆఫ్ అలాట్మెంట్, సేల్ ఆఫ్టర్ 6 months ఆఫ్ అలాట్మెంట్. ఆ సేల్ అలాట్మెంట్ నేను మీకు రిపీట్ చేయట్లేదు, ఆల్రెడీ మీకు చెప్పేసాను డయాగ్రామ్ లో. ఎవరెవరికి సేల్ చేస్తారు, ఎవరెవరికి అలాట్ చేస్తున్నారు, ఎవరెవరికి సేల్ చేస్తున్నారు, ఎవరెవరికి అలాట్ చేస్తున్నారు. కన్సిడరేషన్ రిసీవ్డ్, హోల్ కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్, హోల్ కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్, హోల్ కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్ రిసీవ్డ్ బై ద కంపెనీ, రిసీవ్డ్ బై ద కంపెనీ ఫ్రమ్ ద ఇష్యూస్, ఫ్రమ్ ద ఇష్యూస్, ఫ్రమ్ ద ఇష్యూస్. సో కాబట్టి హోల్ కన్సిడరేషన్ నాట్ రిసీవ్డ్, హోల్ కన్సిడరేషన్ నాట్ రిసీవ్డ్, హోల్ కన్సిడరేషన్ నాట్ రిసీవ్డ్. సో హోల్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుని ఉంటే, ఇప్పుడు విత్ ఇన్ 6 months కాబట్టి హోల్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్, ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్, ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఓకే, విత్ ఇన్ 6 months కాబట్టి మీకు కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. విత్ ఇన్ 6 months అయితే కన్సిడరేషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 6 months అవుతే కన్సిడరేషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 6 months హోల్ కన్సిడరేషన్ ఫర్ అలాట్మెంట్ రిసీవ్డ్ బై ద కంపెనీ, హోల్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటే నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్, నాట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఓకే, నెక్స్ట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఇప్పుడు నేను కలర్స్ లో హైలైట్ చేస్తానమ్మా. రెడ్ కలర్ లో హైలైట్ చేస్తే మనకు డేంజర్ అని, గ్రీన్ కలర్ లో హైలైట్ చేస్తే మనకు ఫేవరబుల్, ఫ్రీడమ్ అని చెప్పేసి. ఇప్పుడు ఇందులో ఏది రెడ్ లో రౌండ్ ఆఫ్ చేయాలి, ఏది గ్రీన్ లో రౌండ్ హైలైట్ చేయాలి చెప్పండి. రెడ్ లో హైలైట్ చేస్తే మనకు రిస్క్, గ్రీన్ లో హైలైట్ చేస్తే ఫ్రీడమ్, మనల్ని ఎవరు ఏం అడగరు. ఇప్పుడు ఇందులో ఏది రెడ్ లో హైలైట్ చేయాలి, ఏది గ్రీన్ లో హైలైట్ చేయాలి? హలో హలో సార్. చెప్పమ్మా. హలో హలో సార్. చెప్పమ్మా. Sir, whole consideration not received, treated as deemed prospectors. ఎవరు వాయిస్ వినిపించట్లేదు నాకు. దేన్ని రెడ్ లో హైలైట్ చేయాలి, దేన్ని గ్రీన్ లో హైలైట్ చేయాలి? Sir, treated as deemed prospectors, sir. When whole consideration is not received. కాదు, దీన్ని ఏ కలర్ లో హైలైట్ చేయాలి, రెడ్డా గ్రీనా? Red, sir. రెడ్ లో హైలైట్ చేస్తే మనకు డేంజర్ అని, గ్రీన్ లో హైలైట్ చేస్తే ఫ్రీడమ్ అని. Red, sir. అమ్మా, అది
జనరల్ గా మమ్మల్ని ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేశారంటే దాని అర్థం ఏంటంటే మీకు ఏదో గొప్పగా అర్థం. ప్రాస్పెక్టస్ ట్రీట్ చేస్తే తలనొప్పి, మిగతావన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది, చిన్న మిస్టేక్ ఉన్నా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఏమో అర్థమైందా? అర్థమైంది సార్. అది సో కాబట్టి ట్రీటెడ్ యాజ్ ప్రాస్పెక్టస్ అనేది మనం గొప్పగా ఫీల్ అవ్వకూడదు. ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేయకపోతే గొప్పగా ఫీల్ అవ్వాలి. నేరస్తులుగా ట్రీట్ చేస్తే గొప్పగా ఫీల్ అవుతారా? లేదు కదా. అది దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి మీరు తప్పించుకోవాలంటే అది ఒక పాయింట్. ఏది 6 months తర్వాత అలాట్ చేయాలి, కన్సిడరేషన్ మొత్తం ఇచ్చేసి ఉండాలి. అర్థమైందా? దెర్ ఇస్ ఓన్లీ వన్ వే ఫర్ యూ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. బి క్లియర్? క్లియర్ సార్. అది సార్ దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వితిన్ 6 months, ఆఫ్టర్ 6 months అన్నది ఇది డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటే. ఇష్యూ హౌస్ అని నేను పేరు పెట్టాను. డీమ్డ్ ప్రాస్పెక్టస్ అర్థమైంది కదమ్మా. ఎవరికి ఎందుకు ఇస్తున్నారు? ఇష్యూ హౌస్ పబ్లిక్ ఇచ్చే డాక్యుమెంట్ ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటారు. ఏ కండిషన్స్ అంటే ఎందుకు ఇస్తున్నారు ఇష్యూ హౌస్ పబ్లిక్ అంటే కంపెనీ ఇష్యూ హౌస్ అలాట్ చేసిన షేర్స్ ని సేల్ చేయడానికి. ఓకే, అది నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఆల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ టు ప్రాస్పెక్టస్ సచ్ యాస్ కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ అండ్ లయబిలిటీ ఫర్ మిస్స్టేట్మెంట్స్. ఇప్పుడు అర్థమైందా నేను ఆ మూడింటిని ఎందుకు రెడీ చేశానన్నది? హలో ఏమో అర్థమైందమ్మా? హలో ఎవరి నుంచి వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ నాకు వినిపించట్లేదమ్మా. నా వాయిస్ మీకు వినిపిస్తే హ్యాండ్స్ రైజ్ చేయండి చాలు. ముగ్గురు హ్యాండ్స్ రైజ్ చేయండి నా వాయిస్ మీకు వినిపిస్తే. ఓకే, డన్. రైట్, డన్. సో అది లయబిలిటీ ఫర్ మిస్స్టేట్మెంట్ ఇన్ ప్రాస్పెక్టస్. అందుకే మనం దాన్ని ఎందుకు దాన్ని రెడ్ లో హైలైట్ చేశానంటే అది డీమ్డ్ ప్రాస్పెక్టస్ గా ట్రీట్ చేస్తే లయబిలిటీ ఫర్ మిస్స్టేట్మెంట్ షల్ బి అప్లికబుల్. లయబిలిటీ ఫర్ మిస్స్టేట్మెంట్ షల్ బి అప్లికబుల్. అందుకే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం ఆ లయబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఆ గ్రీన్ లో ఉన్న బాక్స్ లో పడాలి. ఆ గ్రీన్ లో ఉన్న బాక్స్ లో పడితే దెన్ యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద లయబిలిటీ. ఓకే, అది నెక్స్ట్. డీమ్డ్ ప్రాస్పెక్టస్ షల్ కంటైన్ ఆల్ ద మ్యాటర్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 26. ఇన్ అడిషన్ టు దట్ అంటే డీమ్డ్ నార్మల్ ప్రాస్పెక్టస్ లో ఏ కంటెంట్స్ ఉండాలో డీమ్డ్ ప్రాస్పెక్టస్ లో అదే కంటెంట్స్ ఉండాలి. నార్మల్ ప్రాస్పెక్టస్ తో మిస్స్టేట్మెంట్ ఉంటే ఏ లయబిలిటీ అట్రాక్ట్ అవుతుందో డీమ్డ్ ప్రాస్పెక్టస్ తో మిస్స్టేట్మెంట్ ఉన్నా అదే లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. డీమ్డ్ ప్రాస్పెక్టస్ లో కంటెంట్స్ అడిషనల్ గా ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ రెండు పాయింట్స్ ఏంటంటే అడిషనల్ కంటెంట్స్ ఇన్ ద డీమ్డ్ ప్రాస్పెక్టస్. సో డీమ్డ్ ప్రాస్పెక్టస్ లో ఏ కంటెంట్స్ ఉండాలమ్మా? చూడండి, కంటెంట్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ అంటే సో రెగ్యులర్ ప్రాస్పెక్టస్ ఆర్ నార్మల్ ప్రాస్పెక్టస్. రెగ్యులర్ ప్రాస్పెక్టస్ అంటే ఒరిజినల్ ప్రాస్పెక్టస్ అంటాం. డీమ్డ్ ప్రాస్పెక్టస్, రెగ్యులర్ ప్రాస్పెక్టస్, డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఓకే, నెక్స్ట్. రెగ్యులర్ ప్రాస్పెక్టస్, డీమ్డ్ ప్రాస్పెక్టస్ తర్వాత ఇక్కడ సెక్షన్ 26 లో ఉన్న కంటెంట్స్ అన్ని ఉండాలి. ఓకే, సెక్షన్ 26 కంటెంట్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 26. ఇందులో ఇంక్లూడ్ చేయాలా? ఎస్, టు బి ఇంక్లూడెడ్, షల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ప్రాస్పెక్టస్. ఓకే, అలాగే ఇక్కడ కూడా కంటెంట్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ ఉండాలా? ఎస్, షల్ బి ఇంక్లూడెడ్ ఇన్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఓకే, అది రెండిట్లోనే ఉండాలి. అది కాకుండా కంటెంట్స్ అడిషనల్ కంటెంట్స్ specified in section 25. Additional contents specified in section 25. So basic original contents specified in section 26, additional contents specified in section 25 not applicable. ఇది applicable కాదు, దానికి అవసరం లేదు. దీనికి applicable అవుతాయి. అంటే డీమ్డ్ ప్రాస్పెక్టస్ లో ఒరిజినల్ ప్రాస్పెక్టస్ లో ఉన్న సెక్షన్ 26 కంటెంట్స్ ఉండాలి, అడిషనల్ కండిషన్స్ ఉండాలి. ఏంటి అడిషనల్ కండిషన్స్ అంటే
ఏంటి అడిషనల్ కండిషన్స్ అంటే చూడండి, వాట్ ఆర్ దోస్ అడిషనల్ కండిషన్స్. సో వాట్ దోస్ అడిషనల్ కండిషన్స్, రైట్. సో ఏంటి అడిషనల్ కండిషన్స్ అంటే కన్సిడరేషన్ between issue house and the company. Consideration 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 between issue house and the company. కన్సిడరేషన్ బిట్వీన్ ఇష్యూ హౌస్ అండ్ ద కంపెనీ, అది అడిషనల్ గా ఉండాలి. అది కాకుండా తర్వాత ఏముండాలంటే ప్లేస్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ కంపెనీ అండ్ ఇష్యూస్. ఇన్స్పెక్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ కంపెనీ అండ్ ఇష్యూస్. ఇన్స్పెక్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ కంపెనీ అండ్ ఇష్యూస్. ఈ పాయింట్స్ ఉండాలి. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. సో రెగ్యులర్ ప్రాస్పెక్టస్ లో సెక్షన్ 26 కంటెంట్స్ ఉండాలి, డీమ్డ్ ప్రాస్పెక్టస్ లో కూడా ఉండాలి. కానీ అది కాకుండా అడిషనల్ కంటెంట్స్ 25 లో ఉంటాయి. అది రెగ్యులర్ ప్రాస్పెక్టస్ కి అప్లికబుల్ కాదు, ఓన్లీ డీమ్డ్ ప్రాస్పెక్టస్ కి అప్లికబుల్ అవుతాయి. ఓకే, అది. సో ఇష్యూస్ కంపెనీకి ఎంత కన్సిడరేషన్ పే చేశారు, అసలు ఇష్యూస్ కి కంపెనీకి మధ్య ఉన్న అరేంజ్మెంట్ ఏంటి, డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళే అలాట్ చేయొచ్చు కదమ్మా పబ్లిక్ కి, మధ్యలో ఎందుకు ఇష్యూస్ ని వాడారు? ఎస్ఆర్ నో డౌట్ రావాలి కదా మనకు. హలో, రావాలి సార్. కాబట్టి అది ఎందుకు అనేది ఆ కాంట్రాక్ట్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, డైరెక్ట్ గా వాళ్ళే ఇష్యూ చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది పబ్లిక్ తెలుసుకోవాలి. కంపెనీ అమ్మాలి అనుకుంటే డైరెక్ట్ గా కంపెనీ అమ్మచ్చు కదా, ఎందుకు ఇష్యూస్ ద్వారా అమ్ముతున్నారు అనేది చేసుకోవాలి. వాళ్ళు చెప్తుంటారు మాకు అంత మార్కెటింగ్ టీం లేదు, మేము అంత మాకు ఫోకస్ చేయలేము, మేము బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఎంత కమ్మాలో మాకు తెలియదు, కాబట్టి ఇష్యూస్ కి ఇచ్చేసాం, వాడు ఎంతకన్నా అమ్ముకుంటాడు అని చెప్పేసి. అది అంటే ఇష్యూస్ వాడు అప్పుడు ఏం చేస్తారంటే మార్కెటింగ్ చేసుకుని కంపెనీ వాళ్ళు అమ్మిన దానికి 10 రూపాయలు ఎక్కువ వేసుకొని అమ్ముతాడు. కాబట్టి పబ్లిక్ కి తెలియాలి ఇష్యూస్ కి ఎంత ప్రాఫిట్ వచ్చిందన్న విషయం కూడా పబ్లిక్ కి తెలియాలి. అది. సో కాబట్టి ఇష్యూస్ పబ్లిక్ 120 రూపాయలకి అమ్ముతున్నారు, కంపెనీ ఇష్యూస్ కి ఎంత ఇచ్చిందంటే 100 రూపాయలకి ఇచ్చి ఉండొచ్చు. అది మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్. అది. సో దట్ వీ హావ్ టు కన్సిడర్ ఆ పాయింట్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, కంపెనీ డైరెక్ట్ గా పబ్లిక్ ఇవ్వకుండా ఇష్యూస్ కి ఎందుకు ఇచ్చి అమ్ముతున్నారు అనే విషయం ఎవరికైనా తెలుసుకోవాలంటే క్యూరియాసిటీగా. సో అప్పుడు కంపెనీ వాళ్ళు చెప్తారనమాట, పలానా చోటుకి రండి, పలానా ప్లేస్ కి రండి. సో టైమ్ అండ్ ప్లేస్ ఎవర్ ఎనీ ఇంట్రెస్టెడ్ పర్సన్ కెన్ ఇన్స్పెక్ట్. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అంటారు, అలా కాదు, కంపెనీ చెప్పాలి ప్లేస్. అర్థమైందా? సో టైమ్ అండ్ ప్లేస్ వేర్ ఎనీ ఇంట్రెస్టెడ్ పర్సన్ కెన్ ఇన్స్పెక్ట్ ద కాంట్రాక్ట్. ఓకే, సో ఎప్పుడు ఎక్కడ చెక్ చేయాలంటే ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చెక్ చేయకూడదు. కంపెనీ మీకు ఇంట్రెస్ట్ ఉందో చెక్ చేయొచ్చు కాంట్రాక్ట్ ని, తప్పలేదు. కానీ ఎప్పుడు చెక్ చేయాలి, ఎక్కడ చెక్ చేయాలి అనేది కంపెనీ చెప్తారు. అర్థమైందా? అది కంపెనీ చెక్ చేస్తారు. ఎప్పుడు చెక్ చేయాలి, ఎక్కడ చెక్ చేయాలి అనేది కంపెనీ చెప్తారు అనమాట. కంపెనీ రిజిస్టర్ ఆఫీస్ లోనే ఉంటాయి అవన్నీ, ఎక్కడ ఉండవు. ఓకే, నెక్స్ట్ అది. నెక్స్ట్ ఇక్కడ పైన రాసాం, ఏం రాసాం పైన ఈ పాయింట్ లో ఇక్కడ అండర్లైన్ చేసాం చూడండి, ఇటాలిక్స్ లో అండర్లైన్ చేసాం చూడండి, కర్సర్ ఎక్కడుందో అక్కడ. ఇక్కడ లయబిలిటీ ఫర్ మిస్స్టేట్మెంట్స్ అని చెప్పాం. అంటే డీమ్డ్ ప్రాస్పెక్టస్ లో మిస్స్టేట్మెంట్స్ ఉంటే లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది అని చెప్పాం. బానే ఉంది. ఎవరికి అట్రాక్ట్ అవుతుంది అంటే ఆ డీమ్డ్ ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేసి ఉంటారు. ఎవరి నేమ్స్ మెన్షన్ చేసి ఉంటారు? ఇష్యూ హౌస్ లో ఉన్న డైరెక్టర్స్ నేమ్స్ మెన్షన్ చేసి ఉంటారు. కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ కదమ్మా, ఇష్యూ హౌస్ లో ఉన్న డైరెక్టర్స్ నేమ్స్. ఇష్యూ హౌస్ అనేది కంపెనీ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అవ్వచ్చు, అదొక పాయింట్. ఇష్యూ హౌస్ అనేది కంపెనీ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అవ్వచ్చు. ఇష్యూ హౌస్ కంపెనీ అవుతే అందులో డైరెక్టర్స్ ఉంటారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే అందులో పార్ట్నర్స్ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది కంపెనీ అయితే డైరెక్టర్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే పార్ట్నర్స్, వాళ్ళు లయబుల్ అవుతారు. అది ఈ కంటెంట్స్ ఉండాలి అన్నారు, బానే ఉంది. ఉండకపోతే ఏంటి లయబిలిటీ, ఉండకపోయినా లేకపోతే ఉండి రాంగ్ కంటెంట్స్ ఉందా లయబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఎవరికి ఆ లయబిలిటీ? దిస్ పర్సన్స్. ఓకే, వాళ్ళకి ఎవరైతే ఇష్యూస్ లో పర్సన్స్ ఉన్నారో. అందుకే నేను సింపుల్ గా డైరెక్టర్స్ అని రాయకుండా పర్సన్స్ అని రాసేసాను అంతే. అది డైరెక్టర్స్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఇష్యూస్. అర్థమైందా? ఇష్యూ హౌస్ కంపెనీ అవుతే వాళ్ళు డైరెక్టర్స్ అవుతారు, ఇష్యూ హౌస్ కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్ అవుతే వాళ్ళు పార్ట్నర్స్ అవుతారు. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, మర్చిపోకుండా చూసుకోవాలి మీరు.
ఆ పాయింట్స్ అని చదువుకోవాలి. ఫస్ట్ డీమ్డ్ ప్రాస్పెక్టస్ ఎప్పుడు అప్లై అవుతుంది, ఎప్పుడు అప్లై అవ్వదు, తర్వాత డీమ్డ్ ప్రాస్పెక్టస్ అప్లికబుల్ అవుతే ఏంటి కండిషన్స్, ఈ కంటెంట్స్ అన్ని ఉండాలి. లేవు అనుకోండి ఏంటి లైబిలిటీ అట్రాక్ట్ అవుతుంది. ఎవరికి అట్రాక్ట్ అవుతుంది? లైబిలిటీ. వీళ్ళకి ఇష్యూ హౌస్ లో ఉన్న డైరెక్టర్ వాళ్ళే కదా పబ్లిక్ ఇచ్చింది. కామన్ సెన్స్ కదమ్మా. పబ్లిక్ ఎవరమ్మా డీమ్డ్ ప్రాస్పెక్టస్ ఇచ్చింది? హలో, ఇష్యూ హౌస్. కాబట్టి వాళ్ళే లైబుల్ అవుతారు. వాళ్ళ మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళే లైబుల్ అవుతారు. ఓకే, అది నెక్స్ట్ అథెంటికేషన్ ఆర్ సైనింగ్ ఆఫ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఇదే డీమ్డ్ ప్రాస్పెక్టస్ ఎవరు సైన్ చేయాలంటే ఇష్యూస్ కనుక కంపెనీ అవుతే వాళ్ళలో ఉన్న ఇది ఎంసీక్యూ అమ్మ, వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. ఎవరు సైన్ చేయాలి డీమ్డ్ ప్రాస్పెక్టస్ మీద అంటే ఇష్యూస్ కనుక కంపెనీ అవుతే 2 డైరెక్టర్స్ సైన్ చేయాలి. ఇష్యూస్ కంపెనీ అవుతే 2 డైరెక్టర్స్ సైన్ చేయాలి. అదే ఇష్యూస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనుకోండి, 2 కాదు హాఫ్ ఆఫ్ ద పార్ట్నర్స్. హాఫ్ అంటే తెలుసు కదమ్మా, 8 లో హాఫ్ అంటే 1/4 వస్తుంది. 2 కాదు. అక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో 10 పార్ట్నర్స్ ఉంటే 5 పార్ట్నర్స్ సైన్ చేయాలి. అక్కడ 8 పార్ట్నర్స్ ఉంటే 4 పార్ట్నర్స్ సైన్ చేయాలి. అది ఇష్యూ కంపెనీ అవుతే ఇద్దరు సైన్ చేస్తే సరిపోతుంది. ఒక కంపెనీలో 10 డైరెక్టర్స్ ఉంటే ఇద్దరు సైన్ చేస్తే సరిపోతుంది. అదే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో 10 మంది పార్ట్నర్స్ ఉంటే 5 మంది సైన్ చేయాల్సి వస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? హలో, ఓకే సార్. అది సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎంసీక్యూ రావచ్చు. అది దాని బేస్ మీద 2 అనేసి నెక్స్ట్ హాఫ్ అన్నది ఎంసీక్యూ రావచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది డీమ్డ్ ప్రాస్పెక్టస్. మీరు ఈ ఫస్ట్ డిస్కస్ చేసిన అవన్నీ నాకు సిలబస్ లో ఉంది కాబట్టి నేను అన్ని చెప్పాలి కాబట్టి చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇగ్నోర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్, బట్ ఫోకస్ ఆన్ దిస్ థర్డ్ క్వశ్చన్. టైం వేస్ట్ చేయదు ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ కి. మళ్ళీ అవి మాత్రమే చెప్పినా తిట్టుకుంటారు పిల్లలు. సార్ ఏం చెప్పట్లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాడు, సిలబస్ అంతా చెప్పట్లేదు. కాబట్టి నా డ్యూటీ కాబట్టి నేను మొత్తం చెప్తాను. బట్ మీకు టైం లేకపోతే మాత్రం యూ కెన్ ఇగ్నోర్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ అండ్ ఫోకస్ ఆన్ ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చదువుకోండి. ఆ టైం అక్కడ స్పెండ్ చేయకుండా 1-2 సార్లు థర్డ్ క్వశ్చన్ చదివి చూడకుండా రాసుకోండి. అందులో ఏ పాయింట్స్ ఉన్నాయి అనేది థర్డ్ క్వశ్చన్ లో చూడకుండా రాసుకోండి. ఓకే, ఐ సీ యు టుమారో క్లాస్.